అనగనగా భైరవకొన అనే ఊరు ఉండేది. అక్కడ రోజు రాత్రుళ్ళు ఒక దయ్యం తిరుగుతూ ఉంటుంది. అదే ఊరిలో ఒక మంచి భక్తురాలు ఉండేది. శ్రీరాముడికి చాలా ప్రేమతో పూజలు చేస్తూ భక్తురాలు ఉండేది. ఇవాళ పూజ చెయ్యాలి. నా భర్త ఎక్కడికి వెళ్ళాడో ఏంటో నాకు తెలియడం లేదు. ఆయనే వచ్చేస్తారులే అని తను పూజ చేసుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత తన భర్త ఇంటికి రాగానే ఎక్కడికి వెళ్ళారండి మీరు అని అడుగుతుంది. తన భర్త అంటాడు, మనకు ఉన్న సమస్యతో పూజారి గారిని కలవడానికి వెళ్ళాను. ఆయన దేవుడిని అడిగి పరిష్కారం చెప్తానన్నాడు. అలా మరుసటి రోజు పూజారి ఒక గుడిలో కూర్చొని ఆంజనేయ స్వామికి మొక్కుతూ ఉంటాడు. స్వామి, రోజు శ్రీరామచంద్ర ప్రభుకి పూజలు చేసే ఒక భక్తురాలికి చిన్న సమస్య వచ్చింది ప్రభు, మీరే ఎలాగైనా ఈ పరిష్కారం కనుక్కోండి స్వామి అని అనగానే ఆంజనేయ స్వామి శ్రీరామ ప్రభు దగ్గరికి వెళ్ళి తనని ఎలాగైనా ఈ పరిష్కారం నుంచి నాకు మార్గం చెప్పండి స్వామి అని శ్రీరామచంద్ర ప్రభుని అడుగుతూ ఉంటాడు. అలా అడిగిన రోజు తర్వాత శ్రీరామచంద్ర ప్రభు ఒక వరం ఇచ్చి శ్రీ ఆంజనేయ స్వామిని మళ్ళీ వెళ్ళి ఆ భక్తురాలిని ఎలాగైనా కాపాడు అని వరం ఇచ్చిన తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి అలా గుడి మందిరంలో నుంచి బయటకు వచ్చి పూజారి ఇంటి దగ్గరకు వచ్చేస్తాడు. అలా పూజారిని పిలుస్తూ ఉంటాడు. పూజారి, నా శ్రీరామచంద్ర ప్రభుకు మీరే నిత్యం పూజలు చేసేవారు, రండి స్వామి, బయటికి రండి అని పిలుస్తూ ఉంటాడు. పూజారి అలా నిద్రలోకి జారుకుంటూ శ్రీ ఆంజనేయ స్వామి కలలోకి వచ్చాడు అని అనుకుంటూ నిద్రపోతాడు. కానీ అలా కాదు, నిజంగానే శ్రీరామ ప్రభు వచ్చి తనని పిలుస్తున్నట్టు అనిపిస్తే బయటకు వచ్చి చూస్తే హనుమంతుడు ఉంటాడు. స్వామి, నా భక్తురాలికి ఏదో ఎంతో పెద్ద సమస్య వచ్చింది, మీరే ఎలాగైనా ఈ మార్గానికి పరిష్కారం చెప్పండి అని అనగానే పూజారి, నన్ను ఆ శ్రీరామ ప్రభువే నన్ను పంపించారు. నీకు వచ్చిన విన్నపం గూడుని నా మందిరంలోకి వచ్చి నాతో విన్నపించుకున్నావు కదా, అందుకే నీ కోరిక నెరవేర్చడానికి వచ్చాను అని చెప్పి తన ఇంటి వద్దకు తీసుకెళ్తాడు పూజారి. తనలో ఇంటి మందిరంలో ఉన్న అందరూ ప్రజలని బంధిస్తూ ఆ దయ్యం భయంకరంగా బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఏమి చేయాలో తెలియట్లేదు. తనతో వాదనకు దిగుతూ ఉండగా ఆంజనేయ స్వామి లోనికి వచ్చి, ఆగు, నీకు సమస్య ఏంటి అని చెప్పు అని అడుగుతాడు. స్వామి, నేను ఎలా చనిపోయానో నాకు తెలీదు, కాబట్టి నన్ను ఈ దయ్యం మార్గం నుంచి బయటకు ఎలాగైనా ముక్తి పొందించమని అడుగుతూ ఉంటుంది. నీకు నేను చెప్తాను చూడు, నువ్వు ఎలా మరణించావో నీకు వివరంగా విప్పి చూపిస్తాను చూడు. అమ్మవారి జాతరలో జరుగుతున్నప్పుడు ఊరి ప్రజలు అందరూ ఎవరి పనిపై వాళ్ళు ఉన్నారు. నువ్వు అజాగ్రత్తగా ఉండడం వల్ల నువ్వు ఆ నిప్పుల గుండంలో నీ కొంగు అంటుకొని నువ్వు చనిపోయావు. అలా నీకు తెలియకుండానే నువ్వు మరణించావు. కాబట్టి నీకు ఉన్న ఈ దయ్యం కోరికలు నా భక్తులతో చూపించడం అసాధ్యం. ఎందుకు అంటే నా భక్తులకు నేను నా శ్రీరామచంద్ర ప్రభు ఉన్నాము. కాబట్టి నీకు ఈ జన్మలో జరిగిన ఈ తప్పిదం వల్ల నువ్వు వచ్చే జన్మలో నీకు మానవ జన్మగా నా శ్రీరామచంద్ర ప్రభు వరమిస్తాడు. కాబట్టి నా ఈ భక్తురాలని వదిలేసి నీ పరిష్కారం చూపడానికి శ్రీరామచంద్ర ప్రభు దగ్గరకు మనం వెళ్దాము. నా ప్రభుయే నీకు మార్గం చూపిస్తాడు, రా వెళ్దాం రా అని శ్రీరామచంద్ర ప్రభు దగ్గరకు శ్రీ ఆంజనేయ స్వామి తీసుకెళ్తాడు. తన దగ్గరకు వెళ్ళగానే శ్రీరామచంద్ర ప్రభు తనకు ఒక వరం ఇస్తాడు. చూడు, నువ్వు ఈ జన్మలో వచ్చిన ఈ దయ్యం రూపంతో అందరినీ భయపట్టిస్తూ బతకడం కన్నా 10 మందికి సహాయపడుతూ నీ దయ్యం కోరికలను నుంచి విముక్తి పొందడానికి నువ్వు మార్గం తెచ్చుకోవాలి. అదే నీ కర్మ సిద్ధాంతం. కాబట్టి నేను నీకు ఒక వరమిస్తున్నాను. ఈ జన్మ నుంచి వచ్చే జన్మలో మనిషి జన్మగా అవతరిస్తావని
నీకు ఇచ్చే వరంతో నువ్వు దాని ఆస్వాధీనం కాకుండా స్వాధీనం చేసుకొని ప్రజలకు నువ్వు ఇబ్బంది కలగకుండా నీ తోటి దయ్యాలని అందరికి చెప్పి తనని మార్గంలోకి రప్పించి ఈ శిక్ష పూర్తి చేసుకొని మళ్ళీ జన్మించేస్తారు. అందుకు కాబట్టి మీరు ఏ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి దయ్యాన్ని పంపిస్తాడు. దయ్యం అంటుంది, మనకు శ్రీరామచంద్ర ప్రభు ఒక వరం ఇచ్చాడు కాబట్టి మనము ఎందుకు ఈ ప్రజలని ఇబ్బంది పెట్టాలి? మన కర్మ సిద్ధాంతం ప్రకారం మనకు వచ్చిన ఈ దయ్యం రూపం ఈ జన్మలోది. మనం వచ్చే జన్మలో మళ్ళీ మానవ జన్మగా అవతరిస్తామని దయ్యాలని విన్నపించుకుని దయ్యాలను తీసుకువెళ్ళి ఆ ఇంటి ప్రజలను ఊరి ప్రజలను మరి అడుగుతాయి, మమ్మల్ని క్షమించండి, నాకు ఈ జన్మలో ఈ రూపం కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము కాబట్టి మమ్మల్ని క్షమించండి అని అనగానే తన దయ్యాలకు ఉన్న శాపం విముక్తితో అవి వెళ్ళిపోతాయి. అప్పుడు భక్తురాలు అనుకుంటుంది, ఇది నా శ్రీరామచంద్ర ప్రభువే చేసి ఉంటాడు అని. మరుసటి రోజు శ్రీ ఆంజనేయ స్వామి తన శ్రీరామచంద్ర ప్రభు దగ్గరకు వెళ్ళి, స్వామి, మనకు వచ్చిన మన భక్తుల సమస్యలను తీర్చేశాము. మనము ఇక సేద తీరుతూ మనకు ఇచ్చే భక్తులు పాటలు వింటూ భక్తితో భజనలు చేస్తూ ఉండే ప్రయత్నం మనం వింటూ ఉంటాము కదా స్వామి అంటే, శ్రీరామచంద్ర ప్రభు అంటాడు, తండ్రి హనుమా, మనకు ఇప్పుడు కావలసింది అసలైన సమస్య ఇప్పుడు వచ్చింది. మనకు నిత్యం పూజలు చేసే ఒక మూగజీవులు పావురాలు అతను కాస్తూ ఉంటే అడవిలోకి వెళ్ళి ఒక దయ్యం చెట్టు కింద ఇరుక్కుని పోయాయి. వాటిని మనం కాపాడడమే మన ధర్మము. ఎందుకు అంటే ఈ సృష్టిలో సకల చరాచుల ఉండే జీవులో మనము బ్రతికి ఉన్నాము అని శ్రీరామచంద్ర ప్రభు ఆంజనేయ స్వామికి మళ్ళీ యుద్ధానికి వెళ్ళే ఒక ప్రయత్నాన్ని సిద్ధం చేస్తాడు.